ఎందుకు వచ్చావు? మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు? గొడవ చేయడానికి రాలేదు. మరి ఇంకెందుకు వచ్చావు దివ్యాంక? అది అది నువ్వు ఆలు నేర్చుకుంటూ ఉండు. అక్క వేరే పనిలో ఉన్నారు, అయ్యాక మాట్లాడతారు. వదినా, మీరు డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయండి, ఓ పని అయిపోతుంది. ఆగు కౌశికి, ఆగు కౌశికి, ఆగు కౌశికి. ఏమైంది? నువ్వు ఆ డబ్బుని డొనేట్ చేయడానికి వీల్లేదు. మా వదిన డబ్బు తను డొనేట్ చేసుకుంటుంటే మధ్యలో వీల్లేదు అని చెప్పడానికి నువ్వెవరు? అదంతా నాకు తెలీదు జగదాత్రి. ఆ డబ్బు డొనేట్ చేయకూడదు అంతే. అసలే నువ్వంటే మా అక్కకి పడదు. మరి నీ మాట మా అక్క వింటుందని ఎలా అనుకున్నావు? నువ్వు ఇవ్వద్దు అన్నందుకైనా నేను ఖచ్చితంగా డొనేట్ చేస్తాను. ఆగు కౌశికి. మళ్ళీ ఏంటి దివ్యాంక? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా వదిన డబ్బు మా వదిన డొనేట్ చేసుకుంటుంది, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? అది కౌశికి డబ్బు కాదు, కౌశికి డబ్బు కాదు, కౌశికి డబ్బు కాదు. నా డబ్బు కాదా? నేను రమేష్ ని కాపాడడం కోసం ఒక అమ్మాయికి అన్యాయం చేయడానికి సిద్ధపడి రమేష్ దగ్గర తీసుకున్న డబ్బు అది. దివ్యాంక మాటలు వింటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందక్క. మీరు డబ్బులు ఇచ్చేయండి. నీది కాని డబ్బు నువ్వెలా డొనేట్ చేస్తావు కౌశికి? మా వదిన కబోర్డ్ లో దొరికిన డబ్బు మా వదింది కాకపోతే మరి ఇంకెవరిది? నాది. కాదు, ఈ డబ్బు మా వదింది కాదు, నాదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ డబ్బు మా వదిందే. కాదని చెప్తున్నాను కదా. ఈ డబ్బు నాది. నేను నిషికకి డబ్బిచ్చి కౌశికి రూమ్ లో పెట్టమంటే నిషిక తీసుకెళ్లి ఆ బ్యాగ్ ని కౌశికి రూమ్ లో పెట్టింది, కౌశికి రూమ్ లో పెట్టింది, కౌశికి రూమ్ లో పెట్టింది. కావాలంటే నిషికని అడగండి. ఈ అమ్మి నిషిక నట్టంగా ఇరికించేసి ఉండదే. అమ్మి నిషిక, ఈ పొద్దు నీ చెంపలు వాచిపోతాయి. నిషి, దివ్యాంక చెప్పింది నిజమా? దివ్యాంక నీకు డబ్బులిచ్చి వదిన రూమ్ లో పెట్టమని చెప్పిందా? నిషిక ఏంటి చెప్పేది? నే చెప్తున్నాను కదా, ఆ డబ్బు నాది. సురేష్ కౌశికిని విడగొట్టడానికి అందరి ముందు ఈ కౌశికిని బ్యాట్ చేయడానికి నేనే ఆ డబ్బుని కౌశికి రూమ్ లో పెట్టించాను. కాబట్టి ఆ డబ్బు నాది. సుజాత అక్కడికక్కడే చనిపోయింది. నీ స్నేహితురాల్ని ఈర్ష్యతో చంపేశావా? మనిషివేనా నువ్వు? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నీకు తెలుసా? జరిగిన దాంట్లో గౌతమ్ ఎక్కడున్నాడు? అసలు ఈ ప్లాన్ లోకి తనెప్పుడొచ్చాడు? సుజాత అప్సెట్ గా ఉందని గౌతమ్ తన్ని డిన్నర్ కి తీసుకెళ్తానన్నాడు. నేను చంపేశానే కళ్యాణి. ఇప్పుడు నీ లైఫ్ నాది. రమేష్ సార్ నా వాడవుతాడు. నేను కోట్లలో మునిగి తేల్తాను. కళ్యాణి, సుజాతనేం చేశావు? సుజాత, నీకేమైనా పిచ్చి పట్టిందా కళ్యాణి? సుజాతను ఎందుకు చంపేశావు? నేను ఇప్పుడే పోలీసులు కాల్ చేస్తాను. ఆగు. గౌతమ్. లేదు, నేను పోలీసులు కాల్ చేస్తాను. నేను చెప్పేది విను. గౌతమ్ ఆగు ప్లీజ్. నేను చెప్పేది వింటే నువ్వు ఒక్క రోజులో కోటీశ్వరుడు అవుతావు. అయితే గౌతమ్ డబ్బుల కోసం నీతో చేతులు కలిపాడా? అవును మేడం. తనకి ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే నా ప్లాన్ లో భాగమయ్యాడు. ఆ తర్వాత ఏం చేశారు? రమేష్ సార్కి కాల్ చేసి సుజాత తనతో ప్రెగ్నెంట్ విషయం చెప్పిందని, సూసైడ్ చేసుకుంటానని బెదిరించబోతుందని చెప్పాను. రమేష్ సుజాత ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదని చెప్పాడు, అంతేనా? అవును మేడం. సుజాత గురించి తప్పుగా మాట్లాడి సార్ బాధపడేలా చేసి వాళ్ళ ఫ్లాట్కి వస్తానని చెప్పాను. ఆయనకి నాకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటేనే సుజాత మదర్ తన మీదకి వస్తుందని ఆయనే మేనేజ్ చేస్తాడు. అప్పుడు ఆ సాక్ష్యాలు అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించొచ్చని అనుకున్నాను.
కానీ రమేష్ నిన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు అంతేనా? అవును సార్. సో నీ ప్లాన్ ఫెయిల్ అయింది. రమేష్ దగ్గలేదు, డబ్బు రాలేదు, పైగా మర్డర్ కేసు నీ మీద పడుతుంది. అవును మేడం, గౌతమ్ నేను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. అప్పుడే గౌతమ్ తనకి మహేష్ అనే పర్సన్ తెలుసని, ఈ సిచ్యువేషన్ ని బాగా హ్యాండిల్ చేస్తాడని చెప్పాడు. మీరెళ్ళి ఆ శవాన్ని కౌశికి గారి స్థలంలో పాతి పెట్టారు, అంతేనా? అవును మేడం, కానీ అది ఎవరి స్థలమో మాకేం తెలీదు. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాం. ఆ మహేష్ అని అతను ఏం చెప్తే అది చేశాం. మహేష్ ఎవరో ఎలా ఉంటాడో నీకు తెలుసా? తెలీదు సార్. మొహానికి మాస్క్ పెట్టుకొని నంబర్ లేని బండి వేసుకొని వచ్చారు. దివ్యాంక అని ఎవరితో అయినా నువ్వు మాట్లాడావా? లేదు మేడం, మహేష్ తప్ప ఆ రోజు ఇంకెవరూ రాలేదు. ఈ మహేష్ ఎవరు? జైహింద్ మ్యామ్, గౌతమ్ కి కూడా స్పృహ వచ్చింది మేడం. కళ్యాణి చెప్పిందే చెప్పాడు. మహేష్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నో మ్యామ్, ల్యాండ్ గొడవైనప్పుడు పరిచయం అన్నాడు. నెంబర్ ఇచ్చాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లాస్ట్ లొకేషన్ బాడీ దొరికిన లొకేషనే మ్యామ్. పక్కా ప్లాన్ తోనే ఉన్నాడు జేడి. అవును. రమ్య, మ్యామ్, కళ్యాణిని గౌతమ్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్ళండి. అలాగే మీడియా కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్.